మా స్టూడియో బ్యాచ్ అంతా మళ్ళీ గోవా ట్రిప్ స్టార్ట్ చేసాము. సో ఫైనల్గా స్టార్ట్ ఇన్ రాక్ ఇటుగా తీసుకున్నాం. మొత్తం ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ అయినా ఉంటాం. ఫస్ట్ మనకి ఫ్యూయల్ కావాలి కదా. సో ఫస్ట్ మనం ఫ్యూయల్ 4000 వరకు 5000 వరకు చూద్దాం. సో ఫైనల్లీ నైట్ ఇలా ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇంత బ్యాచ్ మనది. ఇప్పుడు సాంగ్ వింటున్నారు కదా, ఇంకా అలా ఉంటుంది మనతోటి. అందరూ ఆకలి వేస్తుందని చెప్పేసరికి 1 o'clock దాబాలో ఉన్నాయి. సో రోటీస్ ఉన్నాయి. అది ఎలా ఉందో పడుకొని ఫస్ట్ ఒక 4 hours నేను గోవాకి ఇంకొక 2 hours టైం ఉంది. ఆల్మోస్ట్ గోవా ఎంట్రన్స్లో అందరూ ఆల్మోస్ట్ స్లీప్. స్టార్ట్ అయ్యేటప్పుడు మన ప్రో డ్రైవింగ్ ఉండే పవన్ ప్రో, అండ్ తర్వాత దిస్ ఫెలో, అండ్ తర్వాత అండ్ తర్వాత మార్నింగ్ షిఫ్ట్ ఈజ్ మై పైలట్. ఇది గోవాలో ఎర్లీ మార్నింగ్. ఇక్కడ మా టీ ఇచ్చేవాడు. Just we reached here. This is the main beautiful view of Goa. We came in this vehicle. This is the Dandupalam. See how buses are here. Careful, careful, careful. Everybody careful. See, there is vehicles, very small size, very small size. You can see. There is a road, small vehicles. So actually, అన్ని సీస్ చాలా ఎర్త్కి పైకి ఉంటాయి, కానీ ఇది ఒక్కటి గోవా మాత్రం స్పెషల్ ఏంటంటే ఇట్స్ చాలా కొండల లోపల, లోయల లోపల ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ హైలైట్. చాలా మౌంటైన్స్, ఇలా చాలా అప్స్, చాలా పై నుంచి వస్తే మనం హైదరాబాద్ నుంచి వస్తే చాలా కొండలు, నెంబర్ ఆఫ్ మౌంటైన్స్ మనం కిందికి వెళ్ళిపోతే. సో అప్పుడు గోవా బీచెస్ రీచ్ అవుతాం. గోవాలో ఎంటర్ అయ్యామో లేదో ఇంకా చూడండి. ఫస్ట్ ఆల్కహాల్, మన బ్యాచులర్స్ అంటే అంతే కదా, ఇంకా ఆల్కహాల్ ఇంకా చూడండి డిఫరెంట్ బ్రాండ్స్. ఇక్కడ నుంచి ఏంటంటే మేము ఆఫ్టర్ దిస్ పార్టీ మేము దూద్సాగర్ వెళ్దాం అనుకో. ఎందుకంటే గోవాకి వెళ్ళకముందు దూద్సాగర్ వెళ్తే వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ అది. అండ్ మనం చాలా మూవీస్లో ట్రైన్స్ దూద్సాగర్కి వెళ్ళాలనుకున్న బ్యాచ్ ఇది అనమాట. అది పడేసాం, క్యారియన్. అప్పుడే మాల్ ఫుల్ అయిపోయారు. చూడండి మా బ్యాచ్. సో వెహికల్ ఇక్కడ పెట్టేసి, మన పర్సనల్ వెహికల్లో దూద్సాగర్ వెళ్ళనివ్వరు కాబట్టి మన వెహికల్స్ ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు బ్రీజర్ తీసుకున్నారు ఒకరు. నీదేంట్రా కరోనా అండ్ యువర్స్ బ్రీజర్ కే ఫ్లైట్ కరోనా ఎక్స్ట్రా అండ్ పోర్ట్ బ్రీజర్ గోయింగ్ ఆన్. సో ఇంకా దూద్సాగర్కి వెళ్ళాలి. దూద్సాగర్ వెళ్ళడానికి వెహికల్లో ఉన్నాము. ఇలాంటి వెహికల్స్ ఇస్తారనమాట. ఇలాంటి అందరు వస్తారు, పార్ట్నర్స్ అందరూ. ఈజ్ మై పైలట్ నౌ, దిస్ ఈజ్ మై క్రూ. సో ఇక్కడ నుంచి వెళ్తాం. మనకి ఇక్కడ కౌస్ కూడా కనిపిస్తాయి గోవా అంటే. దాని మధ్యలో ఫారెస్ట్ నుంచి కూడా వస్తాము. ఇప్పుడు దూద్సాగర్కి వెళ్తున్నది మన వెహికల్. మన ఓన్ వెహికల్ అలౌడ్ చెయ్యరు. ఎంత వెహికల్ తీసుకొని వచ్చినా, కార్ తీసుకొని వచ్చినా అలౌడ్ చెయ్యరు. ఇది దూద్సాగర్కి ఇట్లా ఎలిఫెంట్ టీత్ లాగా ఉంది కదా అది. సో అక్కడి నుంచి వెళ్తున్నాము. దూద్సాగర్కి వెళ్ళే స్టార్టింగ్ అనమాట. మనం గోవాలో ఎంటర్ అయిన తర్వాత చెక్ పోస్ట్లో క్రాస్ అయిన తర్వాత ఇక్కడికి వస్తే మనకి వెరీ చీప్ బడ్జెట్లో అన్నీ అరేంజ్ చేస్తారు. వాళ్ళ ఓన్ వెహికల్ సేఫ్టీగా తీసుకొని వెళ్ళి సేఫ్టీగా తీసుకొని సార్. ఇలా ఉంటుంది ఇక్కడ ప్రతిదానికి సింబల్ ఎలిఫెంట్ టీత్ లాగా. సో మనము ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ అనమాట. సో క్రేజీ. ఈజ్ మై పర్సనల్ పైలట్.
is the pilot. Say hi. Hi. ఈ రోడ్ చూడు బాగుంటది, ఈ రోడ్ చూడు. సో ఇప్పుడు క్రేజీ అంటే ఇస్ కమింగ్. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్. సో ఇంకా వాటర్ లో నుంచి వెళ్తున్నాం. సి మై పీపుల్ ఆర్ క్రేజీ. అండ్ సమ్ టైమ్స్ एनिमल्स కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. भैया कुछ एनिमल देखा यहाँ पे कभी भी? वैसे तो नहीं आता, कभी भी देखा है लेपर्ड। नहीं लेपर्ड तो ज्यादा नहीं देखा है। बाइसन लेपर्ड को ज्यादा नहीं देखा, थोड़ा सा ऐसा देखा था। ऐसा ओके, अभी इसमें है लेकिन जानवर है। आपका नाम भैया? स्वप्निल। हाँ भैया, स्वप्निल। आप कहाँ से? इधर से गोवा से? गोवा नहीं? हाँ। ओ क्रेजी। आप कुछ बोल सकते हैं इसके बारे में? वाटरफॉल के बारे में? हाँ, वाटरफॉल ये गोवा में नंबर 1 है। गोवा में नंबर 1 है। इंडिया Okay. में फर्स्ट, इंडिया में भी फर्स्ट है। इंडिया में फर्स्ट है. So legally for the Goan government. So see, we are wearing swimsuit. This even we can't swim. మనకి స్విమ్మింగ్ రాపోయినా ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. నాకు చాలా స్వెట్ వస్తుంది బికాస్ ఇయర్ సో టు సన్లైట్. చాలా హెవీగా ఉంది ఎందుకంటే సీ నియర్ కదా, మనకి అలాగే ఉంటుంది అనమాట. సో ఎగ్జైట్ ఫీలింగ్, ఎవ్రీబడి ఈజ్ ఫుల్ ఎగ్జైటింగ్. ఏయ్ నీకు స్విమ్మింగ్ వచ్చా? ఫుల్ గా వచ్చు. ఓ టాకిల్, హీస్ ఫ్రమ్ టాకిల్ బ్రో. నీకు యా వచ్చు. ఓ ఐ యామ్ బిగ్ స్విమ్మర్. హీస్ ఆల్సో బిగ్ స్విమ్మర్. సో ఇలా ఉంటుంది అనమాట గోవాలో. మన ముందు ఆల్రెడీ ఒక వెహికల్ చెక్కింగ్ లో ఉంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ యూ ఆల్సో ఫాలో అస్. దూద్సాగర్ అంటే మనకి చాలా రేర్. మనకి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి. అండ్ తిరిగి రావాలంటే రాసిపెట్టి ఉండాలని చెప్తున్నాడు. మనం రాసిపెట్టి ఉండాలి తిరిగి రావాలంటే. ఇది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం, ప్రతి ఒక్కరు చేయలేరు. బ్రో మీరు డిస్కవరీ ఛానల్ ఏమైనా వర్క్ చేస్తారా? లేదు. సో అలాగే మాట్లాడారు మీరు. ఐఎమ్ ఎంజాయింగ్, ఐఎమ్ ఏ ట్రావెలర్, ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ ప్లేస్. యాక్చువల్లీ మీరు మాట్లాడిన విధానం చూస్తే ఇంగ్లీష్ మూవీని తెలుగులో డబ్బింగ్ చేసినట్టుంది బ్రో. సో ఏమంటావు బ్రో? బ్రో అలాగే మాట్లాడుతున్నాడు. ఓకే, ఇతను బాను మన మొత్తం మేనేజర్ అనమాట మన టీంకి. అన్ని క్లియర్ చేస్తున్నాడు. ఇతను మన పబ్లిసిటీ పర్సన్ అనమాట. అక్కడక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాడు ఇన్స్టాలో అండ్ రీల్స్, వాట్ వి యూస్ టు స్నాప్చాట్. బట్ నథింగ్, మనకు తెలిసింది చెప్తాడు. ఇప్పుడు వచ్చి వాట్ యూ సే, టెల్ మీ. Bro, this is crazy, bro. What? Sagar waterfall. Here we are doing adventures. ఓకే, Now we are. మొత్తం క్లియరెన్స్ ఓకేనా? Okay. డన్నా? Done. ఇంకా నెక్స్ట్ దూసాగరేనా? ఓకే. సో మన చెకింగ్, వెహికల్ చెకింగ్ కూడా ఒక ఆఫీసర్ వచ్చారు. సో క్రేజీ. पानी का बोतल नहीं है ना? He's a very special officer is here. He's checked everything. So clearance is done. We are on the way. మన ఛాన్స్ ఓకే అయిపోయింది, క్లియరెన్స్ వచ్చేసింది, చెక్ పోస్ట్ క్లియర్ అయిపోయింది. అండ్ యూ సీ ద లేక్స్ అండ్ లేన్స్. ఓపెన్ ద డోర్ అండ్ క్లోజ్ అగైన్. దిస్ వన్ బ్యాక్ సైడ్ డోర్ కరెక్ట్ లాక్ చేయలేదంట. బ్యాక్ సైడ్ డోర్ ని బ్రో చెప్పారు లాక్ చేయండి, ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయండి. యా మన ఆపోజిట్ లో వెహికల్ వస్తుంది, దానికి మనం సైడ్ ఇవ్వాలి, లేకపోతే చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. చెకింగ్ చేస్తున్నట్టే ఉంటుంది. సౌండ్స్ వింటున్నారు కదా, వెహికల్ ఎలా షేక్ అవుతుంది. ఒకసారి ఆ డోర్ అంట ఒకసారి మళ్ళీ మీరు ఓపెన్ చేసి గట్టిగా.
వెహికల్ డోర్, ఎందుకంటే పడిపోతే మళ్ళీ ఓపెన్ అయినా కూడా ఏదైనా యానిమల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ వెరీ డేంజరస్ ప్లేస్. వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో మనం చూస్తే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మన రోడ్డు ఇది. సో ఇక్కడ ప్రతి ప్లేస్లో మనకు ఒక వార్నింగ్ బోర్డ్స్ ఉంటాయి. యూ కెన్ సీ దేర్ యానిమల్స్ ఈస్ దేర్, యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేసి ఇలా చాలా కేర్ఫుల్ ఉండాలి. అండ్ విండోస్ కూడా ఎక్కువ ఓపెన్ చేయొద్దు. బట్ నేను ఇప్పుడు రిస్క్ చేసి ఓపెన్ చేసి పెట్టాను. ఈ విండోస్ కూడా ఓపెన్ చేసి ఉండొద్దు. ప్లీజ్ ఫాలో. చాలా ఎగ్జైటింగ్ ఉంది. సో మనం మార్నింగ్ నుంచి అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి మౌంటైన్ నుంచి చాలా డౌన్కి వచ్చేస్తాం. లైక్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్ డౌన్కి వచ్చేసాం. బట్ ఇది ఇప్పుడు మళ్ళీ అప్ ఉంది. సో రాంగ్ రూట్లో వెళ్ళి మనం మౌంటైన్ నుంచి ఒక మౌంటైన్ స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి మనం వాటర్ ఫాల్ చూడబోతున్నాం. సో అందుకోసం వీళ్ళు మళ్ళీ మనం టాప్కి తీసుకెళ్తున్నారు అనమాట. మనం సేఫ్టీగా తీసుకొని రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ మెయిన్ థింగ్ రిస్కీ. ఇలా విండోస్ ఓపెన్ చేసేయడం అన్నా సరే, మీకు ఇలా చూపించాలన్నా చాలా రిస్కీ. సో ఎట్లా ఉంది? Unstoppable! జై బాలయ్య! జై బాలయ్య! బాలయ్య పార్టీ పవర్ స్టార్. జై బాలయ్య! 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యి. Here already water rivers coming from before waterfall. This is one more exciting place. See, ఇక్కడ క్రొకడైల్స్ కూడా అప్పుడప్పుడు వస్తాయంట. Bro, you are saying something? Crocodiles. Very dangerous place. So forest is always dangerous place. Advantages. మన కార్ ఎందుకు రాదు? జూమ్ జూమ్ జూమ్. హైదరాబాద్ పంజాగుట్ట కింద వాటర్ వస్తే మన కార్ అందులో నుంచి దిగి వచ్చేస్తుంది. అలాంటిది ఇంత సేఫ్టీ ఫారెస్ట్ లో ఎందుకు రాదు? హైదరాబాద్ పంజాగుట్టలో అండి వాటర్ వస్తే అక్కడ ఎన్ని వెహికల్స్ స్ట్రక్ అయిపోతున్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వీ నో దట్. ఎన్ని కార్స్ అయిపోతున్నాయి. దిస్ ఇస్ ద ఫారెస్ట్. This is river starts from दूधसागर वाटरफॉल. From दूधसागर वाटरफॉल. Okay, वो कहाँ से स्टार्ट होते हैं? वाटर वो दूधसागर के वाटर कहाँ से आते हैं? इधर से आते हैं ऊपर कर्नाटक की साइड से. कर्नाटक से इधर आते हैं. हाँ. ओके. इधर से कहाँ तक जाते हैं वो? इधर से जाएगा रिवर मांडवी, गोवा. गोवा. सी में मिलेगा. हाँ. Okay. So that's the lake story. Finally, was really beautiful, exciting. And one more vehicle I told you, right? One more vehicle is there. My guys also, my friends, everybody is there. So we'll join together over there. Oh, it's really మనం ఫారెస్ట్ మూవీస్ ఇప్పుడు అల్లు అర్జున్ ఒక మూవీ చూసాం కదా రీసెంట్ గా. వాట్ ఈస్ దట్ మూవీ నేమ్? అల్లు అర్జున్ పుష్ప మూవీలో సీన్ లాగా ఉంది ఇవన్నీ చూస్తే. No పుష్ప. చెన్నై ఎక్స్ప్రెస్. ఓకే, చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ సీన్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు దిస్ ప్లేస్ అంటున్నారు మన పైలట్. నాట్ వెరీ క్లోజ్. ఓకే. The scene was taken from that bridge. Oh, crazy words. Center of attraction of waterfall is a railway bridge. Oh, that is from here only. Chennai Express movie ka. The middle train can pass through the middle of water. Yes. That is a Dudhsagar ka. Oh, beautiful. చూసారు కదా, మనకు తెలియని, మనం ఓన్లీ మూవీ చూస్తాం. ఆ మూవీలో ఎలా చేశారని తెలుసుకోవాలంటే ఇలాంటి అడ్వెంచర్స్ మనం ఫేస్ చేయాల్సిందే. వాట్ యు సే గైస్?
సో చాలా 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 అడ్వెంచర్స్. ఎన్నో అడ్వెంచర్స్ చేస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. మనకు తెలియదు, చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ మొత్తం చెన్నైలో అయింది, ట్రైన్ సీన్స్ అన్ని చెన్నైలో అయింది అనుకున్నాం, బట్ గోవాలో కూడా జరిగిందంట. అండ్ మన హైదరాబాద్లో సంగీత్ టెంపుల్లో కూడా చాలా జరిగింది. ఆ టెంపుల్లో దీపికా పడుకొని షారూక్ ఖాన్ లిఫ్ట్ చేసే సీన్, సో క్రేజీ థింగ్. ఇంకా మన జర్నీ మూవ్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 10 minutes అయిపోయింది, బట్ స్టిల్ గోయింగ్. పోలీస్ 5 minutes journey. 45 minutes. Oh my god, it's a 45 minutes journey, guys. From my main gate, entry pass gate. See this road. Oh my god. వర్షాకాలంలో ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్? Crazy. Yeah, he's saying something. Now it is road like this. I don't know English. I am telling everything is. ఇప్పుడే రోడ్ ఈ రోడ్ ఇప్పుడు ఇలా ఉందంటే వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుంది, ఎంత డేంజర్ గా ఉంటుంది, ఏం జరగబోతుంది అనేది మీరు మీ ఊహకే వదిలేస్తున్నాను. మీరు ఒకసారి ఊహించి మీరు కామెంట్ చేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం. ఓకే, మీరు చెట్లకుండే ఆకుల్ని ఎప్పుడైనా పచ్చగా చూసుండొచ్చు, ఎండిపోయిన తర్వాత బ్రౌన్ గా చూసుండొచ్చు, కానీ ఇక్కడ చూడండి మట్టి సువాసన. సో ఇయర్ యాక్చువల్లీ లేక్ రివర్ చెప్పారు కదా బ్రో, అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది. మేము వెళ్ళి టచ్ చేయాలని నా ఫీలింగ్ ఉంది ఇక్కడ నుంచే, బట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద వెహికల్, దిస్ వెహికల్. సో అండ్ బ్రో, డైలీ హౌ మెనీ రౌండ్స్ యూ యూస్ టు డూ అప్ అండ్ డౌన్ ఫర్ ద పబ్లిక్? Yeah. It's on rotation basis. Yeah. One, 2 days, 1 trip. 2 days? Continue. The gap of 1 day. Okay. 2 days continuous to do. No. For day, how many trips you do? Tomorrow there is no trip. Okay. Why? Day before tomorrow. Okay, why? Because as per rotation system. Okay. This also check post. ఇలా చెక్ పోస్ట్లు ఇలా ఉంటాయి ఫర్ పబ్లిక్ సెక్యూరిటీ అండ్ ఆల్. ఓకే. ఆపోజిట్ వెహికల్స్ బ్యాలెన్స్ లాక్ అయిపోయినాయి, కరెక్ట్ అక్కడ అప్లో ఇదైపోయినాయి. ఆ వెహికల్ బ్యాక్ వెళ్తుంది, మన వెహికల్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇంత నేరో ప్లేస్, వెరీ నేరో ప్లేస్, గ్రేట్ డ్రైవింగ్ పీపుల్. యో so they are returning from there. Very careful bro. Oh my god, wow, it is touch కూడా అవ్వలేదు. ఇంత ఇలాంటి ప్లేస్, ఇంత నేరో ప్లేస్, 2 vehicles, crazy. Wow, this is a great experience. What do you say, guys? Crazy about you. He's alive. Yes. నేను యాక్చువల్లీ ఆ 2 వెహికల్స్ చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి రావాలనుకున్నాను, బట్ వెరీ నారో ప్లేస్లో క్రేజీ ఫినిషింగ్ కదా. నేను షాక్లో ఉన్నాను, కరెక్ట్ ఇంకా తీయలేకపోయాను వీడియో. మనం ఇలా టాప్లోకి వెళ్తున్నామో చూడండి, కింద ఎంత డౌన్లో ఆ వ్యాలీలో ఉంది వాటర్. టూ స్కేరీ, చాలా దట్టమైన అడవి అంటే ఇలాగే ఉంటుంది, దట్టమైన అడవి చూడండి. ఉంటే రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, అది ఈ మౌంటైన్ నుంచి ఉంటుంది, ఈ కొండ పైన ఉంటుంది అన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ చూడండి, అక్కడ మిడిల్లో అక్కడ ఒక రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. भाई 1 सेकंड रुको ना, वो ट्री आया उसके बीच में, बस रुक, चले गया. एक सेकंड. So
అక్కడ మిడిల్ నుంచి ట్రైన్ వస్తుంది. ట్రైన్ అక్కడ మనకు ఒక 1/2 అవర్ 40 minutes ట్రైన్ జర్నీ వాళ్ళకి వెహికల్స్ అనమాట. వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. అది క్రేజీ కదా. వాళ్ళు మిడిల్ ఆఫ్ మౌంటైన్లో ఉంటారు. అక్కడ ఏం చేస్తారు, మనం ఇక్కడ నుంచి వెళ్తాం. ఓకే, దూసాగర్ వాటర్. జస్ట్ 10 seconds, very close to 10 seconds. ఆ బ్యూటీని ఆస్వాదించడానికి ఒక 10 seconds ఉంది అంతే మనకి. ఇంకా వీళ్ళు వెహికల్ స్టాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం బై వాక్ అక్కడికి వెళ్ళాలి. సాహసంతో కూడుకున్న యాత్ర ఇప్పుడు సాగబోతుంది. అసలైన యాత్ర ఇప్పుడు సాగిపోతుంది. ఇది మన బ్యాచ్, ఇది మన బ్యాచ్. హియర్ దిస్ పీపుల్, అవర్ టీమ్. డేవిడ్ 4:45 ఇక్కడ ఉండాలి. ఫైనల్ ఇది దూద్సాగర్ ప్లేస్. ఇక్కడ మామూలు చేయలేదు. అండ్ మేమందరం కలిసి ఒక ఆంటీని కూడా సేవ్ చేసాం. అది చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసిన దానికంటే ఒక ఆంటీని చాలా హెల్ప్ చేసాం. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది న్యూ ప్లేస్. నెక్స్ట్ డే ఐలాండ్కి వెళ్తున్నాము. అండ్ అండర్ వాటర్ ఫిషింగ్. సో దానికోసం అందరం ప్రీ ప్లాన్డ్ ఉన్నాము. లెట్స్ సీ. మాకు రావాల్సిన బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం. అటు వాళ్తున్నట్టు ఉండాలా. సో ఇది మా బోట్. ఒక 30 to 40 members ఏమో ఉంటారు. సో ఇందులోనే మాకు డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ ఒక 1 day కావాల్సిన ఫుడ్ అంతా ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి మా టీం అంతా ఇంకా ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయ్యాము. సో వీళ్ళు చూడ ఫ్యూయల్ ఎలా ఫిల్ చేస్తున్నారో బోట్లో. ఇలా ఉంటుందన్నమాట బోట్ లోపల. ఫిల్ చేసి ఫ్యూయల్ ఫిల్ చేసుకుని మాకు ఇలా కొంచెం డ్రింక్స్ ఫుడ్ మెసేజ్ అంతా మా బ్యాచ్. సో ఇక్కడ నుంచి మేము స్కూబా డైవింగ్ అండ్ పారాషూట్ అండ్ అండర్ వాటర్ స్విమ్మింగ్ గోయింగ్ దేర్. See this. సత్య ఇప్పుడు భయ్య అందరిలో ఫియర్ స్టార్ట్ అయింది. ఎలాంటి ఫియర్ అంటే ఇంతకుముందు అంటే చిన్న పౌండ్ అట్లాంటిది అంటే ఎలా బయటికి రావచ్చు. నేను డైరెక్ట్ సీ మధ్యలో తీసుకెళ్ళి ఏదో ఐలాండ్కి తీసుకెళ్తున్నాను. 700 nanometers ఏమి ఉంటుందంట. అందరికి ఫీజులు బ్యాగ్ అవుతున్నాయి భయ్య. ఏమవుతుందేమో చూద్దాం. ఇంత టెన్షన్లో వీడు పేరు దుర్గా, వీడు ఫొటోస్కి ఫోజులు ఇస్తున్నాడు. ఇలా ఉంటుంది. టెన్షన్స్ కూడా అట్లా కవర్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఐలాండ్కి వెళ్తున్నాం. సో మన ఫోటో స్నాక్స్ కూడా ఉంటాయి. ఇంకా ఎక్కువ ఎడుతున్నాడా? ఉంది కదా, కానీ కొంచెం భయంగా కూడా ఉంటుంది. చాలా టెర్ఫిక్గా ఉంటుంది. వి కాంట్ టెల్ యూ. చాలా టెర్ఫిక్గా ఉంది. భయం
సముద్రం మధ్యలోకి వెళ్తుంది. కాలేజీ బాయ్. స్పీడ్ బోట్ బాయ్ తింటున్నా బాయ్. ఐలాండ్స్ అంటే ఇప్పుడు చూపిస్తాను. వీఆర్ ఇన్ మిడిల్ ఆఫ్ ద సీ. సో చూడండి అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ అండి అక్కడ మిడిల్. సో అలా ఉంటుంది అన్నమాట. బోట్ మాత్రం చాలా షేక్ అవుతుంది టూ మచ్గా. వన్ సైడ్ ఇలా బెండ్ అవుతుంది చూడండి. సో క్రేజీ. Everybody is enjoying more. వ్యూ మనం ఎక్కడ ఉన్నాము, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సో వెనక మా బ్యాచ్. See, 360 degrees view of my boat. So view. సో ఇంకెంతసేపు వెయిట్ చేసాం ఇక్కడ ఇలా వీడియోస్ తీస్తానేసి. కొద్దిసేపు ఆ బోటు ఏమంటాం కెప్టెన్, సో అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. చూద్దాం అతనేం మాట్లాడతాడో ఏంటో. చూడండి సముద్రం మధ్యలో ఐలాండ్స్ అంటే ఇలా ఉంటాయి. చుట్టూ వాటర్, కొన్ని పోర్ట్ వాళ్ళే ఉంటాయి, కొన్ని పబ్లిక్ ఫిగర్స్ లైక్ క్రికెటర్స్ అండ్ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. సో వాళ్ళకి ఒక విల్లాస్ లాగా ఉంటున్నాయి. సో వాళ్ళకి డైరెక్ట్ చాపలు కానీ ప్రైవేట్ బోట్స్ కానీ చాపర్స్ కానీ ఉంటాయి. సో చాలా మూవీ షూటింగ్స్ కూడా అలాంటి ఇక్కడ జరుగుతుంది. గ్రేట్. कितना स्पीड में जा रहा है? कितना स्पीड में जा रहा है बोट? 30 किलोमीटर पर स्पीड. 30 किलोमीटर स्पीड వెళ్తుంది. Bro, your name? Sachin. Sachin, hey, great name, bro. Hey guys. To island now. This is the island which is I told exactly we are reaching here. It's 78 kilometers from beach, Kalangat beach. So this is the island we are reached here. Wow, first time I am visiting island in middle of the sea. Okay, I'm getting one important call. After that I catch you. So ఇప్పుడు ఇక్కడ చూడండి అందరూ అక్కడ మిడిల్ ఆఫ్ ద సీలో ఇక్కడ అండర్ వాటర్ ఇప్పుడు స్విమ్ చేస్తారనమాట. వాళ్ళ వీడియోస్ తీసి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ అందరం ఇప్పుడు మేము కూడా అందులో జంప్ చేయాలి ఇప్పుడు వాటర్లోకి.
ఇక్కడ మావాడు అంటున్నాడు ఏంటి మమ్మల్ని సముద్రంలో తీసుకొచ్చేసి పడేస్తున్నారు. అయ్యో బాబోయ్, వాటర్లో పడేయడం ఏంటి బ్రో. స్క్యూబా డైవింగ్. Now we are seeing jellyfish here. నేను లైవ్ లో చూస్తున్నాను. చిన్న కలర్ఫుల్ ఫిషెస్ కూడా ఉన్నాయి లోపల. ఇప్పుడే స్కూబా డైవింగ్ చేసి అయిపోయింది. దే ఆర్ ఆల్సో డూయింగ్ స్కూబా డైవింగ్. ఎలా ఉంటుంది స్కూబా డైవింగ్ దగ్గర? స్కూబా డైవింగ్ చాలా వీడియో చేస్తావా? హెల్ప్ యూ. ఫస్ట్ ఇలా మాస్క్ పెడతారు మనకి. ఇలా మాస్క్ పెట్టి అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ అలా అరేంజ్ చేసేసి ఇలా ఆక్సిజన్ సిలిండర్ అరేంజ్ చేసి మనం వాటర్లో డిప్ చేస్తారు. మనకి వీడియో కూడా ఇస్తారు. జెల్లీఫిష్ వచ్చిందిరా, జెల్లీఫిష్. ఈ స్కూబా డైవింగ్ లో ఎంతమంది అయితే బోట్ లో ఉన్నారో అందరికి ఈ నెంబర్ వేసేసి వీళ్ళకి డైవ్ చేపిస్తారు. అండ్ ఈ నెంబర్ మన ఐడెంటిఫై అనమాట. ఎవరైనా మిస్ అయినా కూడా ఈ నెంబర్తో క్యాచ్ చేయడం కోసం ఇది. ఇప్పుడు నన్ను లోపల వదిలేసేస్తారు. సో ఈ పక్కన ఈ ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి మనకి. సో లెట్స్ ఎంజాయ్. వావ్, వెరీ గ్రేట్ ఫీలింగ్. ఇది ఒక్కటి చూడడానికి మనం వెళ్ళాలి, ఎందుకంటే ఇది లైవ్ సీలో ఇది. సో నాకు మొత్తం నో వర్డ్స్ అండి. ఇది ఒక్క సీన్ కోసం నేను ఎంత అమౌంట్ అయినా ఇవ్వడానికి రెడీ అయ్యాను. ఐ రియలీ లైక్ దిస్. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇది ది బెస్ట్ ప్లేస్. ఓకే సబ్స్క్రైబర్స్, వాచర్స్, ఈ బనానా షేప్లో ఉంది కదా, దాన్ని నిజంగా బనానా అంటారు. అండ్ ఇంకో దాన్ని బెడ్ అంటారు. బెడ్ పక్కన బోటు. ఈ బెడ్ పైన మనకి వేవ్స్ ఎఫెక్టివ్ చూపిస్తుంది అన్నమాట. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. సో ఇంకా చూడండి, కావాలంటే దాన్ని పల్టీ కొట్టిస్తారు కూడా. సో ఇది ఫుల్ థ్రిల్లింగ్ ఉంటుంది. దీనిపైన 2 మెంబర్స్ అందరం ఎంజాయ్ చేసాము. అండ్ ఇలా ఒక రౌండ్ వేస్తారు. దీనికి ఒక 150 or 100 రూపీస్ తీసుకుంటారు అనమాట ఈచ్ పర్సన్. దీనికి సపరేట్ టికెట్. ఇవన్నీ టూరిస్ట్ బోట్స్. అంతేనా, సీ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ చాలా భయంగా ఫుల్ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకైతే సేఫ్టీ. ఇంకా మీరు కూడా వచ్చి స్కూబా డైవింగ్ ఇలాగ ఎంజాయ్ చేయండి, సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము ఇది బైక్ బోట్ అనమాట. సో ఇది కూడా ఒక్కొక్కటి ఫుల్ ఫన్. వాడి మాత్రం వీడియో ఇవ్వద్దు. మనకి ఎంత స్విమ్మింగ్ వచ్చినా సరే వీళ్ళు మనం సింగిల్గా డ్రైవ్ చేయనియరు, వాళ్ళ హ్యాండ్ ఓవర్నే ఉంటుంది. బట్ చాలా క్రేజీ ఉంటుంది, సూపర్ అంటే సూపర్. సో ఒక్కొక్కరం సింగిల్గా దీనిపైన చేయొచ్చు. ఇది చూడండి, ఇది వచ్చేసి వీళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి, స్కూబా డైవింగ్ దగ్గర నుంచి. బనానా చెప్పాను కదా, ఈ బనానాని కూడా ఇలాగే మూవ్ చేస్తారన్నమాట. దీనిపైన 4-5 మెంబర్స్ ఉంటారు. దాన్ని హార్స్ని పట్టుకొని కూర్చోవాలి. ఇది మాదే అన్నమాట. ఫుల్ క్రేజీ ఇది. ఇందులో ఒక ఆంటీ కూడా ఎక్కింది, ఆమె కూడా ఫుల్ ఎంజాయ్. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, క్రేజీగా ఉంటుంది. మనోడు అయితే సత్య సైడ్లో కూర్చున్నాడు కదా, లెఫ్ట్ సైడ్ దాంట్లో మనోడు స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇది ఎంజాయ్.
మనోడు పేరు పవన్, మనోడు టైం స్టార్. సో అది బైక్ మనకి ఇస్తే బాగుంది కదా, హ్యాపీగా మనం అలా తిరిగేసి వచ్చేస్తాం. కానీ ఎవ్వరికి అలౌ లేదు, స్విమ్మింగ్ వచ్చినా కూడా అలౌ లేదంట. సో ఓకే. ఇలా అరుస్తున్న మనోడి పేరు దుర్గా ఫ్రమ్ విజయవాడ. పెట్టినప్పుడు ఒకటే లాగినట్టుంటారు, తర్వాత మనోడి పేరు బాను. చూద్దాం మనోడు ఏం చేస్తుంది. మన బ్రో పేరు సతీష్ ఫ్రమ్ హైదరాబాద్. ఇంకా నా పేరు ఏం చూస్తుంది. ఫైనల్లీ మనోడి హ్యాండ్లో నుంచి దాన్ని లాగేసుకున్నాను. ఇంకా సాధించాం. రాజశేఖర్ మన ఇద్దరం వెళ్దాం. నేను తీసిన వీడి పేరు సాయి. ఇక్కడ చూడు, నా ఫోన్ పైన ప్రాబ్లం లేదని అందులో కూర్చొని సెల్ఫీలు తీసుకుంటున్నాడు. వీడి పేరు చూడండి. ఇద్దరు సాయి వాడు పేరు కింద కలిచాడు కదా, ఒక డిఫరెంట్ సౌండ్ తోటి వాడు ఆ పక్కన ఉన్నాడు. సాయి పింటూ, అక్కడ నుండి సతీష్ బ్రో. సో లెట్ దెమ్ ఎంజాయ్. ఎవరికి వాళ్ళు సముద్రం పైన కింగ్ లాగా ఉన్నారు. సో మన బోట్లో ఉన్న వాళ్ళ మూమెంట్స్ అన్నీ స్లో మోషన్లో చూద్దాం. సో రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది నాది.
వీళ్ళిద్దరు ఏదో సముద్రంలో పెద్ద నిధిని సంపాదించినట్టు డిస్కషన్ చేస్తున్నారు. అదేదో నిధి వీడికే దొరికినట్టు స్మైల్ ఇస్తున్నాడు. నాకు కూడా కొంచెం ఇస్తే బాగున్నట్టుగా వీడు చూస్తున్నాడు. ఎవరు ఏం చేసినా నాకు బీర్ ఉంటే చాలు కదా అనేసి నేను నా బీర్ తాగుతూ నా మెమరీస్ని సో మళ్ళీ రిటర్న్ వెళ్తున్న ఒక సాడ్ ఫీలింగ్ కూడా ఉంది, కానీ తొందరగా వెళ్ళాలని కూడా ఉంది. వా, ఇది లైఫ్ అంటే. ఇనఫ్. వాట్ ఏ క్రేజీ మూమెంట్. మళ్ళీ కొంచెం సన్నీ స్టార్ట్ అయింది. ఒకరం షేప్ అవుట్ అయిపోయాం. బట్టలన్నీ తడిచిపోయాయి అండ్ డ్రై అవుతున్నాయి, మళ్ళీ తడుస్తున్నాయి, మళ్ళీ డ్రై అవుతున్నాయి. సో ఫైనలీ వి రీచ్డ్ దిస్ బోట్ లో మనకి థింగ్స్ ఇస్తారులేండి. బై గాయ్స్, జల్దీ ఆరో. So we are leaving from here. Can full enjoy and full enjoy. Not, I can't say. I'll enjoy. ఎలా ఎంజాయ్ చేసావు సతీష్ బ్రో? సూపర్ గా ఎంజాయ్ చేసిన. ఓ ఉన్నది చెప్పొచ్చు. స్విమ్మింగ్, చీచా, స్విమ్మింగ్, వాటర్ అవన్నీ ఫిగర్స్ అయితే మస్తు ఉన్నారు. మేము పోరగాలం అయితే పండగ చేసుకున్నాం. చూసినోడికి చూసినాం. నువ్వు Crazy bro. I have a lot of fun. సో ఇట్లా ఉంటారు మన తెలంగాణ గాయస్ అంటే. మరి మనతో వచ్చిన వాళ్ళు బట్ ఈ ఎంజాయ్డ్ అ లాట్ ఫైనల్లీ. అండ్ మళ్ళీ సేమ్ రూట్ లో బ్యాక్ వెళ్తున్నాం. చాలా చాలా ట్రెక్కింగ్ చాలా చేస్తున్నాం. ఇది ఒక సాహసం ఇక్కడ రావడం అండ్ లైవ్ జాకెట్లు వేసుకొని అందులో స్విమ్మింగ్ చేయడం. लाइफ जैकेट सभी लाए सब लाया. भैया का सब डाउट्स पूछ रहा है. कुछ भूल गया बोल के पूछना पड़ता है. रेस्पॉन्सिबिलिटी है तो फुल ఎంజాయ్ అంటే ఫుల్ మజా వచ్చేసింది. నెవర్ ఫర్గెట్. నేను సేవ్ చేసా ఫస్ట్. ఆమె ఫస్ట్ నేను లిఫ్ట్ ఇచ్చి ఎవరు చూడలేదు అసలు. అంటే ఎవరు చూడలేదు అక్కడ కనిపిస్తలేదు వీడియో. ఇంకా మా హైలైట్స్ షార్ట్ కట్స్ ఇక్కడ మేకింగ్స్ చూద్దాం జరిగింది ఎలా ఉంది. సో ఇది అన్నమాట టూర్. సో ఇలా జరిగింది చూడండి. ఇక్కడ ఎవరు ఇష్టపడిన వస్తుంది ఇది చూస్తుంది. మన చేతిలో అయితే ఫైనల్ ఫీలింగ్ సో సాడ్ టు లివ్ బ్యూటిఫుల్ ప్లేస్. డిఫరెంట్ గా స్విమ్మింగ్ చేస్తున్నాడే. సో వీళ్ళది ఇది పారాషూట్. సో ఇది బీచ్ లో ఇంకా. సో ఇతను మన పారాషూట్ హ్యాండిల్ చేసే పర్సన్. అందరూ ఇక్కడికి వెళ్ళడం, బీర్ తాగడం, ఒక ఫోటో దిగడం. ఫైనల్లీ బాగా చేసి ఇలా అయిపోయాం. సారీ బ్రో, నన్ను పడేసారు బ్రో. అందరు కలిసి నన్ను పడేసారు. నన్ను పడేసారు రా. ఇలా పడేసారు. రన్నింగ్ ఉంది ఇది ఎవరిదన్నా? నీది ఏందన్న? అది బియర్. అది మళ్ళీ నైట్ ఇది బీచ్ అన్నమాట. పెద్ద చేపని ఆర్డర్ చేసాం. ఇంకా ఫిష్, ఇంకా చూడండి క్యాండిల్ నైట్. సో ఇవన్నీ మీకు మేము ఎలా ఎంజాయ్ చేస్తామో చూపించడం కోసం ఇది కొంచెం చిన్న చిన్నవి వీడియోస్. అన్నా
అందరు చూడండి. పూణే వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి వ్యూ అనమాట. ఇప్పుడు ట్రైన్ చూసారు కదా, ఆ ట్రైన్ నుంచి దూద్సాగర్ ఇదంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది. అసలు బ్యూటిఫుల్ వ్యూ ఇది, ఎక్స్ప్లెయిన్ చేయలేము ఈ ఫీల్ని. సో అదే, అండ్ ఇక్కడ మాకు ఒక గుడ్ ఫీలింగ్ ఏంటంటే ఒకరిని సేవ్ చేస్తాం. సో మళ్ళీ పారాషూట్ ఇది ఎవరు చూద్దాం. వస్తున్నారు ఇక్కడ. సో బాను అండ్ రాజశేఖర్ కేటన్. ఎంజాయ్ మిస్టర్ సత్య. ఈ స్లో మోషన్కి భాషా స్టైల్లో ఒక సాంగ్ వేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే కాపీ రైట్స్ పడతాయి అనేసి మనం ఏం చేయలేకపోతున్నాం. లేకపోతే పుష్ప సాంగ్ అన్నా వేద్దాం అనుకున్నాం. ఏం చేద్దాం, మనకి కలిసి వస్తలేదు యూట్యూబ్ ఛానల్లో. హట్ ట్రే బై హట్. వాటర్ బాటిల్ ఇస్తే ఫిషెస్ పట్టుకుంటారు అంట మా దుర్గారాడు. ఇది మన పారాషూట్ ఫ్లయింగ్. ఇది మాత్రం ఫుల్ థ్రిల్ అనిపించింది. నాకు చాలాసేపు ఎంజాయ్ చేయాలనిపించింది. రియల్గా చెప్తున్నా, ఇది మాత్రం చాలా మిస్ అవుతుంది. అలా వాటర్ పైన దాంతో ఇదవుతూ ఉంటే అలా డిప్ చేసి మళ్ళీ ఫ్లై చేసి ఇది రన్ చేసి కూడా రావచ్చు అనమాట. ఈజీ అంటే క్రేజీ ఉంటుంది ఇది మాత్రం. చూడండి ఎలా వాటర్ పైన ఎలా మూమెంట్ ఉంటుందో. మళ్ళీ ఫ్లై చేస్తారు. చాలా హైకి, చాలా హైకి. సూపర్. ల్యాండింగ్ మాత్రం వెరీ థ్రిల్లింగ్ ఉండండి. కరెక్ట్ వచ్చే హెలికాప్టర్ ఇలా ల్యాండ్ అవుతుంది కదా, సో అలా అనిపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఆ మార్కింగ్ ప్లేస్కి వస్తాం మనం. కానీ నన్ను ఇంకా కొంచెంసేపు మళ్ళీ వాటర్లో ఇది చూపిస్తారేమో అని చూస్తున్నా, బట్ చేపియట్లేదు. సో ల్యాండింగ్ డైరెక్ట్ ఇంకొచ్చేసా. కొద్దిగా అవుతుంది రాడు తల్లి. हो गया भाई, क्या है भाई, तुम इधर है। ఇప్పుడు ఫుల్గా కట్ చేసి వచ్చేసాం. ఫుల్ టండా
మనల్ని చూడండి చాలా హైట్ తీసుకెళ్ళారు, చాలా హైట్ ల్యాండింగ్ అవుతుంది. అసలు ఆ ఫీల్ ఇది ఎంత హైట్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 5 floors హైట్లో ఉంటారు సముద్రం పైన. స్లో ల్యాండింగ్ స్లో ఇంకా టైం పడుతుంది, వచ్చేసాడు వెరీ క్లోజ్. ఓకే ల్యాండ్ సో మనోడు నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. సో పింటూ అన్నారు వీళ్ళు సాయి అని దుర్గా. సో ఇలా మా అందరి అన్ని పారాషూట్ చాలా ఒక హైలో జరిగాయి. ఇంకా స్ట్రైట్గా నడుపుతున్నారు. అరే మునిగిపోతున్నారు వీళ్ళు. అరే వీళ్ళ పారాషూట్ రివర్స్ అయిపోయిందండి. ఓ మై గాడ్ పారాషూట్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు పారాషూట్ బ్యాక్కి వెళ్తేనే వీళ్ళు ఫ్లై అవ్వగలుగుతారు, లేదంటే లేదు. అంటే ఎయిర్ రివర్స్లో వస్తుంది. అరే ఓ మై గాడ్ సో ఓకే నా లిఫ్ట్ ఓకే లక్ బాగుంది. లేకపోతే మళ్ళీ వాళ్ళని ఫుల్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం పైకి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎయిర్ బాగానే ఉంది, కరెక్ట్ లైన్లో ఉన్నారు. వీళ్ళు కూడా చాలా హైకి వెళ్ళిపోయారు, చాలా హై. 400 మాట్లాడుకున్నారంట ఇస్తామని. దీది మొక్క भेजो मेरा काइट तो टाइमिंग देखो बोलने को टाइमिंग देखो सिंगल మాతో పాటు ఈ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్. స్మూత్లీ ఫ్లయింగ్. ఇదే లాస్ట్. మ్యారేజ్ అయినా కూడా ఇలా ఎంజాయ్ చేసే కపుల్ ఉండాలి, లక్కీ కపుల్. వాళ్ళ బాబుని అక్కడ వాళ్ళ కజిన్ దగ్గర ఉంచేసి వాళ్ళు ఇది చేస్తున్నారు. సూపర్ కదా. तो अपना मोबाइल ले जाना बेटा। हेलो मोबाइल लेने का बेटा। नहीं वो लोग फोटो निकाल दे नीचे निकाल देते हैं। वो लोग निकाल रहे हैं। ఇది మన స్కూల్ డ్రైవింగ్ వీడియో అన్నమాట. मोबाइल ले जाना बेटा। సో ఇలా हेलो मोबाइल लेने का बेटा। नहीं वो लोग फोटो निकाल दे नीचे निकाल देते हैं। ఇస్తారు మనల్ని లోపలికి. సో ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. ఇలా పంపించేస్తారు లోపలికి అంతే. ఇంకా మనం ఎప్పుడు వస్తామో. నన్నైతే 7 feet లోపలికి పుష్ చేసి వదిలిపెట్టేశారు. చుక్కలు కనిపించాయి కానీ మధ్యలో బ్యూటిఫుల్ కలర్ ఫిషెస్ కనిపిస్తాయి. అది అవసరం ఫీలింగ్ అన్నమాట. మీకు చూపించా కదా స్టార్టింగ్లో వీడియో. సో క్రేజీ ఉంటుంది. మార్నింగ్ వేసి
కొంచెం మలయాళం మిక్సింగ్ లాగా ఉంటుంది. రోమన్ క్యాథలిక్ కాబట్టి నాకు కొంచెం ప్రేయర్ అర్థమైంది. యూ ఆల్సో ప్లీజ్ ప్రే, గాడ్ విల్ హెల్ప్ యూ. ఇక్కడ ఉంది కలంగర్ బీచ్ కి, బాగా బీచ్ కి మధ్యలో చూస్తే మనకి గోవా షిప్ యార్డ్ కనపడుతుంది. అక్కడ ఉంది క్రూజ్, అక్కడ పెద్దగా ఉంది కదా, పెద్ద క్రూజ్ అదే. ఇది ఒక ఐలాండ్ అనమాట గోవాలో. క్రూజ్ అది ఐలాండ్ ఇంకేనే ఉంది క్రూజ్ అది. బిగ్ షిప్ కూడా వస్తుంది ఈ షిప్ యార్డ్కి, మనకు కనిపిస్తుంది చూడండి. చూడండి ఎంత బిగ్ సైజ్నా, మాకు చాలా కిలోమీటర్స్ ఆఫ్ ఫార్లో ఉంది. అందుకే నేను కరెక్ట్ క్లారిటీలో చూపించలేకపోతున్నాను. ఓకే, మనం స్లో మోషన్లో ఒక క్రేజీ వీడియో తీసుకుందాం. ఇప్పుడు ఉండాలి కదా మనకు కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి, ఫేస్బుక్ ప్రమోషన్స్కి ఇక యూజ్ అవుతుంది. సో అలా తీసుకుందాం ఒక వీడియో. ఇంకా ఇవి చూడండి, కేరళ చూసినట్టు ఉంటుంది మనకి. కేరళ అలిపియాడ్ సైడ్ వెళ్ళినట్టు ఉంటుంది. మొత్తం కొబ్బరి చెట్లు, చిన్న చిన్న బోట్స్, ట్రావెలింగ్ బోట్స్. ఎగ్జాక్ట్లీ కేరళ లాగా ఉంది కదా. సో బ్యూటిఫుల్ ప్లేస్. ఎంతైనా గ్రీనరీ కదా. సో మేమంతా ఫినిష్ చేసుకుని ఈ ప్లేస్కి వస్తాము. ఈ ప్లేస్ పక్కన మాకు హోటల్స్ ఉంటాయి అన్నమాట. లేదంటే మనం ఇండిపెండెంట్ హౌసెస్ అంటే విల్లాస్ టైపు అలాంటివి మనం రెంట్కి తీసుకోవచ్చు. అక్కడ స్టే చేయాలి. అక్కడ స్టే చేసి అయిపోయాక మార్నింగ్ చర్చ్కి వెళ్ళాలి. సో మార్నింగ్ చర్చెస్ అన్నీ చూసేసి గోవాలు ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు నేను విజిట్ చేసినప్పుడే వెరీ ఫేమస్ సెయింట్ ఆంథోనీస్ చర్చ్ చూసాను. దిస్ ఈస్ ద ఈసారి మాత్రం ఇంకా మిగతా ప్లేసెస్ చూడాలనుకుంటున్నాను. వెరీ నైస్ ప్లేస్, వెరీ నైస్ ప్లేస్. అవును, ఫైనలీ గోవా టూర్ అంటే ఇలా మినిమం ఒక కాస్ట్లీ, టేస్టీ, ఫైన్ లిక్కర్ ఉండాలి. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో.